హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జనరల్గా మనం ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయడానికి జాయిన్ అయితే మనకు సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్ ఇస్తాము. వాళ్ళు చెప్పిన చోట సంతకాలు పెడతాము. అలాగే వాళ్ళ రూల్స్ ప్రకారం నడుచుకుంటాం. ఇలా ఒక్కో కంపెనీకి ఒక్కో రూల్స్ ఉంటాయి. అయితే జపాన్లోని ఓ బ్యాంకు మాత్రం ఒక ఆశ్చర్యకరమైన వింత రూల్ పెట్టింది. అదేంటంటే, ఈ బ్యాంకులో ఉద్యోగం చేసేందుకు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు తమ రక్తంతో సంతకం చేయాల్సి ఉంటుంది. ఊహిస్తేనే చాలా షాకింగ్గా ఉంది కదా. ఇంతకీ అసలు ఈ బ్యాంక్ ఏంటి, ఎందుకు ఇలా రూల్ పెట్టింది అనేగా మీ డౌట్. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. జపాన్లోని షికోకు అనే బ్యాంక్ ఉంది. ఇది ఒక కమర్షియల్ బ్యాంక్. అయితే ఈ బ్యాంకులో చేరే ఉద్యోగులకు ఒక రూల్ ఉంది. అదేంటంటే, ఇందులో పనిచేయబోయే ఉద్యోగులు ఈ బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసినా లేదా దొంగతనం చేసేందుకు ఇతరులకు సహకరించినా కూడా అలా దొంగిలించబడిన డబ్బు మొత్తాన్ని తిరిగి బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలి. ఇలాంటి తప్పులకు పాల్పడితే తాము సూసైడ్ చేసుకుంటామని అధికారిక డాక్యుమెంటుపై తమ రక్తంతో సంతకం చేయాల్సి ఉంటుంది. గత 150 ఏళ్లుగా షికోకు బ్యాంక్ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తోంది. అయితే ఈ బ్యాంక్ ఇలాంటి వింత రూల్ పాటించడం వెనుక ఒక రీజన్ ఉంది. అదేంటంటే, 150 ఏళ్ల క్రితం ఈ షికోకు బ్యాంకుని 37th నేషనల్ బ్యాంక్ అనే పేరుతో స్థాపించారు. అప్పట్లో ఈ బ్యాంకు ప్రెసిడెంట్ అయిన మియురాతో పాటు ఇందులో చేరిన 23 మంది ఉద్యోగులు ఇలాగే బ్యాంకులో డబ్బును దొంగతనం చేసినా లేదా దొంగతనం చేసేందుకు ఇతరులకు సహకరించిన ఆ డబ్బు మొత్తాన్ని చెల్లిస్తామని, ఆ తర్వాత సూసైడ్ చేసుకుంటామని అధికారిక డాక్యుమెంటుపై తమ రక్తంతో సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఈ రూల్ని ఈ బ్యాంక్ అలా కొనసాగిస్తూనే వస్తోంది. అంతేకాదు, ఈ రూల్ పెట్టడం వల్ల తమ ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన పెరుగుతోందని, వాళ్ళు కేవలం బ్యాంక్ ఎంప్లాయీస్గా మాత్రమే కాకుండా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎదిగేందుకు ఈ రూల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆ బ్యాంకు యాజమాన్యం చెబుతోంది. మరి ఇలాంటి వింత రూల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.